భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ 24వ రేషన్ షాప్ లో కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు టౌన్ అధ్యక్షులు మధు దేవన్ హాజరై ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం పేద ప్రజలకు దొడ్డు బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని అమ్ముకొని సన్నబియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండేదన్నారు. ఏం పేరు వల్లియా కే వల్లి కుర్రవల్లి 36927021 నమస్తే తరా చెప్తావా అలా పోయావా ఇట్లా ఇట్లా పోయా అది ఇట్లా అందించట తర్వాత మళ్ళీ సార్ మీరు ఇటు చూడండి మహేష్ అవపడతాడు మహేష్ ముందు వార్డు అధ్యక్షుడు అవపడతాడు. ఓకే ఇట్లా వాళ్ళ ఈయన మహేష్తో సమాన్ ఉండే. ఓకే నానే అందరికీ నమస్కారం. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జంగేడులోని 3వ రేషన్ షాపు, అదేవిధంగా సుభాష్ కాలనీలో 24వ రేషన్ షాపు శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారు ప్రియతమ నాయకులు శాసనసభ్యుల ఆదేశానుసారము కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షుడు దేవన్, రమేష్ అన్న, ముంజాల, అశోక్, మిగతా పెద్దలందరం కూడా ఈ మన మహేష్ గారు అందరం కూడా ఈరోజు 24వ షాప్ దగ్గర ఘనంగా ఈ రేషన్ షాపును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే గతంలో దొడ్డు బియ్యం ఇవ్వటం కారణంగా ఆ దొడ్డు బియ్యాన్ని తినే పరిస్థితి లేదు ప్రజలు. దాన్ని అదునుగా చూసుకొని కొంతమంది స్మగ్లర్లు ఇక్కడ రేషన్ షాపులలో గుత్తబట్టినట్టు చేసి 6 రూపాయలకు 5 రూపాయలకు కిలో బియ్యాన్ని కొని వాటిని రీసైక్లింగ్ చేసి దాదాపు 40 నుంచి 50 రూపాయలకు వాటిని తిరిగి అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి కథ. దానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దానికి ఏదైతే వాళ్లకు ఈ విధమైనటువంటి స్మగ్లింగ్ చేసేటువంటి అవకాశం కల్పించింది. దాన్ని గ్రహించినటువంటి ఈ నూతన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఒక ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం ఇవ్వాలి. సన్నబియ్యం మనం ఏదైతే రేషన్ ప్రజలకు ఇస్తా ఉన్నామో అది ఇచ్చినటువంటి లబ్ధిదారునికి లబ్ధి జరగాలి తప్ప వాటిని అమ్ముకొని మళ్ళీ 5 రూపాయలకు అమ్ముకొని 40 రూపాయలకు కొనేటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు అది లేదు. ధనాస్తులు తినేటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మిగతా క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రతి బీదవాడు కూడా ధనాస్తులు తినేటువంటి సన్న బియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం అంటే ఇది ప్రజాసేవ చేసేటువంటి ప్రభుత్వంగా భావించక తప్పదు. ప్రజలకు ఏది అవసరమో అది కావాలి తప్ప ప్రజలకు అవసరం రాంది గత ప్రభుత్వాలు ఈ రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయటము, అదేవిధంగా బీద ప్రజలను నిజంగానే బీదోనిగానే మలిచేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో అది అందరూ కూడా సన్న బియ్యం తినేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటమే కాకుండా రానున్నటువంటి రోజులలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 14 వస్తువులు 14 వస్తువులు కాదే 14 వస్తువుల పంపిణీ రేషన్ కార్డు నుంచి చేసేది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం బియ్యం షాపులుగానే మిగిలిపోయేటువంటి పరిస్థితిని రేషన్ షాపుల ముందట చేసింది. తిరిగి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళా 14 వస్తువుల కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నారు. అందులో భాగంగానే సన్నబియ్య కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టాము. అందరూ కూడా బీద ప్రజలు కూడా ధనాస్తులు తినేటువంటి 60 రూపాయల నుంచి 55 నుంచి 65 రూపాయల మధ్యలో ఏదైతే ధర పలుకుతున్నటువంటి సన్న బియ్యం, ఎవరైతే మషూర బియ్యం, జై శ్రీరామ్ బియ్యం కూడా మేము పంపిణీ చేయడం ప్రారంభించాము. ఈ సందర్భంగా భూపాలపల్లి ప్రజల పక్షాన, భూపాలపల్లి లబ్ధిదారుల పక్షాన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేయటమే కాకుండా ఇలాంటి ప్రభుత్వానికి మా వంతుగా మేము ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని అందరు లబ్ధిదారులు కూడా వాడుకొని బయట కొనకుండా అందరూ కూడా రేషన్ షాపులోనే మీకు అవసరమైన అన్ని ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున కదా 6 కిలోల చొప్పున పంపిణీ జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్.